క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మరింతవరకు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, వాటి ప్రకారంగా మేమందరము కూడా మా జీవిత విధానాన్ని మలుచుకోవటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి. నాయన, వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసి ఈ లోకంలో నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా బ్రతకకుండా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాస్త్ర జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము కూడా మీ అందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదమ్మా? క్షేమంగా ఉన్నారండి? సంతోషం. ఈరోజు ఒక మంచి టాపిక్ నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం పేరు నమ్మకమైన మంచి దాసునివా, సోమరివైన చెడ్డ దాసునివా. నమ్మకమైన మంచి దాసునివా, సోమరివైన చెడ్డ దాసునివా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దాసుడు అంటే పనివాడు అని అర్థం అండి. దాసుడు అంటే పనివాడు అని అర్థం. చాలామంది ఈ ప్రపంచంలో యజమానులు ఉన్నారు, ఆ యజమానుల దగ్గర పనిచేసే పనివారు కూడా ఉన్నారు. అయితే యజమాని ఉన్నప్పుడు అందరూ పనిచేస్తారు, యజమాని లేనప్పుడు కొందరు మాత్రమే పనిచేస్తారు. యజమాని ఉన్నప్పుడు మంచి దాసుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. యజమాని లేనప్పుడు కూడా పని చేస్తాడు. చెడ్డ దాసుడు ఏం చేస్తాడు? యజమానుడు ఉన్నప్పుడే పని చేస్తాడు, యజమానుడు లేనప్పుడు పని చేస్తాడండి? చెయ్యరండి. చాలామంది ఉన్నారు ఇలాగ. మంచి పనివారు ఉన్నారు, చెడు పనివారు కూడా ఉన్నారు. అంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యజమానుడికి దాసుడు పట్ల, పనివాడి పట్ల ఏమి రావాలంటే నమ్మకం కలగాలి. ఏమండి? ఇతను మంచి దాసుడు, ఇతను మంచి పనివాడు అనే నమ్మకాన్ని ప్రతి పనివాడు, ప్రతి దాసుడు యజమానుడి దగ్గర సంపాదించుకోవాలి. చాలామంది పని దొంగలు ఉంటారండి. యజమాని ఉన్నప్పుడు నటిస్తూ ఉంటారు. పని చాలా బాగా చేస్తాడు ఇతను అస్సలు రెస్ట్ తీసుకోడు, ఇతను అస్సలు ఖాళీగా ఉండడు, చాలా కష్టపడతాడు అనే విధముగా యజమాని ఉన్నప్పుడు పని చేస్తూ ఉంటారు. యజమాని అలా వెళ్ళాడు అనుకోండి, ఇంక వీళ్ళు పని చేయరు. వీళ్ళు సోమరులు అన్నమాట. సోమరులైన చెడ్డ దాసులు అన్నాడు బైబిల్ గ్రంథంలో. కనుక మనం దేవుని పనివారు, దేవుని దాసులు మనం అందరము కూడా. కాబట్టి మనం అందరము కూడా దేవుని దగ్గర నమ్మకమైన పనివారిగా ఉన్నామా, సోమరి అయిన చెడ్డదాసులుగా ఉన్నామా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం.
యేసుక్రీస్తు ప్రభులు వారు మొదటి శతాబ్దంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని తెలియజేశారు. ఆ సందర్భాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 25వ అధ్యాయము 14వ వచనం నుంచి అందరూ చూడాలి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై, దానికి ముందు ఒక మాట ఉంది చూడండి, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యం ఎలా ఉందట? ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోకం ఎలా ఉంటుంది అంటే, ఒక యజమానుడు ఉన్నాడట. ఆ యజమానుడు ఏం చేశాడంట? ఏమండి, ఊరు వెళ్తున్నాడట. దేశాంతరమున కంటే వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ తన ఆస్తిని ఎవరికి అప్పగించాడట? తన దాసులకు అప్పగించి వెళ్ళినట్టుగా ఉంటుందట. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అతడు ఒకనికి ఎన్ని ఇచ్చాడట? ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడట. ఏమండి, ఇంకొక అతనికి 2 ఇచ్చాడట, ఇంకొక అతనికి 1 ఇచ్చాడట. ఇప్పుడు ముగ్గురికి 3 5 ఇవ్వచ్చు కదా. ఏమండి, ఒకడికి 5 ఇవ్వటం ఏంటి, ఒకడికి 2 ఇవ్వటం ఏంటి, ఒకడికి 1 ఇవ్వటం ఏంటి? పోనీ ముగ్గురికి 3 2 ఇవ్వచ్చు కదా. ఏమండి, లేకపోతే ముగ్గురికి 3 1 ఇవ్వచ్చు కదా. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఎందుకు ఇలా ఇచ్చాడంటే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఎవని సామర్థ్యము చొప్పున అనే పదం చూడండి. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. సామర్థ్యము అంటే అర్థం ఏంటి? ఏమండి, 5 ఇచ్చినోడు ఇంకో 5 సంపాదించగలడు, 2 ఇచ్చినోడు 2 సంపాదించగలడు, 1 ఇచ్చినోడు ఇంకొకటి సంపాదించగలడు అనే సామర్థ్యాన్ని ఈ యజమానుడు చూశాడు. వాళ్ళ దగ్గర చూసి ఇతనికి 5 ఇస్తే తప్పకుండా 5 సంపాదించగలడు, ఇతనికి 2 ఇస్తే తప్పకుండా 2 సంపాదించగలడు, ఇతనికి 1 ఇస్తే తప్పకుండా 1 సంపాదించగలడు అని ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇప్పుడు ఒక మనిషి ఈ లోకంలో ఏదైనా సంపాదించాలన్నా ఆ సామర్థ్యం కూడా దయచేసేది ఎవరు? ఏమండి, ఈ లోకంలో ఒక వ్యక్తి ధనం సంపాదించాలన్నా, పొలం సంపాదించాలన్నా, బంగారం సంపాదించాలన్నా, ఎవరు ఏది సంపాదించాలన్నా ఆ సామర్థ్యాన్ని దయచేసేది ఎవరు? దేవుడే. నీకు ఆరోగ్యం లేదనుకో నువ్వేం చేయగలవు? ఏమండి, నీకు జ్ఞానం ఇవ్వలేదనుకో దేవుడు, నువ్వేం చేయగలవు? నువ్వు ఉద్యోగం చేయలేవు, వ్యాపారం చేయలేవు, నువ్వు పని కూడా చేయలేవు. కాబట్టి నీకు సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా దేవుడే. ఒకసారి ఆ సందర్భాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. సామర్థ్యాన్ని దయచేసేది కూడా దేవుడే అనే సంగతి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే.
భాగ్యము అంటే అర్థం ఏంటి? ఏమండి? ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ధనం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు. ఏమండి? మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఏమండి? ఈ లోకంలో నువ్వు ధనాన్ని సంపాదించాలన్నా, ఆస్తిని సంపాదించాలన్నా, బంగారం సంపాదించాలన్నా, నువ్వు ఏది సంపాదించాలన్నా నీకు సామర్థ్యం ఎవరు కలగజేయాలి? దేవుడు కలగజేస్తేనే. ఏమండి? దేవుడు కలగజేయకపోతే మనం ఏది కూడా సంపాదించలేము. కనుక అక్కడ ఒక యజమానుని చూసాం మనం. ఏమండి? యజమానుడు ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయిను. అక్కడ యజమానుడు దేవుడు అనుకుందాం. ఏమండి? పనివారు ఎవరు? మనం అనుకుందాం. ఇప్పుడు రండి అక్కడికి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం చూడండి. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టిను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఏమండి? 5 తీసుకున్నవాడు ఏం చేశాడట? 5 సంపాదించాడట. 2 తీసుకున్నవాడు ఏం చేశాడట? 2 సంపాదించాడట. 1 తీసుకున్నవాడు ఏం చేశాడట? ఇంకొకటి సంపాదించలేదు. వెళ్ళి భూమిని తవ్వి అందులో దాచిపెట్టాడట. ఏమండి? అదేమన్నా మొక్క విత్తనమా? మొక్క రావడానికి భూమిని తవ్వి దాచిపెట్టాడు అంటే, భూమిని తవ్వి దేన్ని దాచిపెడతారు? దేన్ని కప్పెడతారు? విత్తనాన్ని కప్పెడతారు. ఏమండి? తలాంతుని కప్పెట్టాడట. దేవుడిచ్చినటువంటి తలాంతుని ఉపయోగించకుండా కప్పెట్టాడట. అప్పుడు యజమానుడు వచ్చేటని చూడండి. బహుకాలము గడిచిన తరువాత, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఏమండి? 5 ఇచ్చిన వాడి దగ్గర, 2 ఇచ్చిన వాడి దగ్గర, 1 ఇచ్చిన వాడి దగ్గర యజమానుడు వచ్చి లెక్క చూసుకుంటున్నాడట. ఏమండి? దేవుడు లెక్క చూస్తాడు. మన జీవితంలో మనం ఎన్నిసార్లు వాక్యం చదివాం, ఎన్నిసార్లు ప్రార్థన చేసాం, ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వచ్చాం, ఎన్నిసార్లు ఆయన మాటలు విన్నాం, ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని అతిక్రమించాం, ఎన్నిసార్లు ఆయన వాక్యానికి లోబడ్డాం. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? లెక్క చూస్తాడు. ఎప్పుడు? ఏమండి? 2వ రాకడలో మనందరం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏమండి? దేవుడు లెక్క చూస్తాడా? లెక్క అడుగుతాడా దేవుడు? చూస్తారా? ఒకసారి ఇక్కడ చేయి పెట్టి రోమపత్రిక 14వ అధ్యాయం రండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచ్చిన చూడండి ఒకసారి. దేవుడు లెక్క చూస్తాడో చూడడం, లెక్క అడుగుతాడో అడగడో అక్కడ రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఏమండి? మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనలో ప్రతి వాడును. ఏమండి? మనలో ప్రతి వాడును. ఎవరి గురించి? పక్కింటోడి గురించి కాదు. ఏమండి? పొరుగింటోడి గురించి కాదు. మరి ఎవరి గురించి? తన్ను గురించి. తన్ను గురించి అనే పదం ఉంది చూడండి. తన గురించే, నీ గురించే, నీ గురించే నువ్వు దేవునికి లెక్క ఏం చేయాలి? లెక్క అప్పగింపవలెను.
నువ్వెన్ని బూతులు మాట్లాడావు, నువ్వెన్ని మోసాలు చేసావు, నువ్వెన్ని అన్యాయాలు చేసావు, నువ్వెన్ని అక్రమాలు చేసావు, మొత్తం అన్నిటికీ ఏముంది? లెక్క ఉంది. ఏమండి? లెక్క చెప్పాలనే సంగతి తెలియక లెక్కలేనని తప్పులు, లెక్కలేనని పాపాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు మానవుడు. ఏమండి? లెక్క చెప్పాలనే సంగతి మర్చిపోయాడు. ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఆయన పెద్ద లెక్కల మాస్టర్. ఆయన మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ప్రతి దానిని వెలుగులోనికి తీసుకొస్తాడు. ప్రతి దాని గురించి విమర్శ దినమన లెక్క చెప్పాలి. కనుక యజమానుడు వచ్చాడట. బహుకాలమైన తర్వాత యజమానుడు వచ్చాడు. ఏం చేస్తున్నాడు? వచ్చి ఎవరెవరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడో వాళ్ళందరినీ పిలిచి లెక్క అడుగుతున్నాడట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20 వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. 5 తలాంతులు ఇచ్చినవాడు వచ్చాడు, తీసుకున్నవాడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. 5 ఇచ్చావు కదా, 5 ఖర్చు పెట్టుకుని తినేలేదు. నేను ఏం చేశాను? ఆ 5 కాకుండా మరొక 5 సంపాదించాను అన్నాడు. 5 ఇస్తే 5కి 5 సంపాదించాడు. ఏమన్నాడు చూడండి యజమాని? అతని యజమానుడు బలా, ఏమండి? బలా, నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకమైనోడు ఇతను. ఏమండి? నమ్మకం లేనోడు కాదు, నమ్మకమైన మంచి దాసుడా. మంచి దాసుడు ఏం చేస్తాడు? మరికొన్ని సంపాదిస్తాడు. ఏమండి? బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్నేం చేయాలనుకుంటున్నాను? నేను అనేకమైన వాటి మీద నియమించాలనుకుంటున్నాను. ఏమండి? నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమండి? యజమానుడికి పనివాడి పట్ల ఏం రావాలి? నమ్మకం కలగాలి. నమ్మకం ఉంటేనే తాళాలు అప్పగించి వెళ్తాం. ఏమండి? ఇంతకుముందు మన చిన్నతనంలో ఊరు వెళ్తున్నప్పుడు తాళం వేసి తాళం పక్కింటోళ్ళకి ఇచ్చి వెళ్ళేవారు. తెలుసా మీకు? ఇప్పుడు ఇస్తారండి? ఇప్పుడు ఇమ్మానండి ఎవరినైనా? ఎవరెవరండి ఇప్పుడు? ఏమండి? మళ్ళీ వచ్చేటప్పటికి ఏముండదు ఇంట్లో. కాబట్టి నమ్మకం, మన చిన్నతనంలో ఉన్నటువంటి నమ్మకం ఇప్పుడు లేదు. ఏమండి? బల, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, అనేక విషయాలలో నీకు బాధ్యతను అప్పగిస్తాను అంటున్నాడు. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. నీ యజమానుడు ఎలాగైతే సంతోషపడుతున్నాడు, నువ్వు కూడా ఆ సంతోషంలో పాలువాడవు అని చెప్పి చెప్పాడు. 2 ఇచ్చినవాడు వచ్చాడు చూడండి. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. 2 తీసుకున్నవాడు వచ్చాడండి. వచ్చి, అయ్యా, నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, మరో 2 సంపాదించాను. నువ్వు ఇచ్చిన 2 కాకుండా మరొక 2 సంపాదించాను అయ్యా. అప్పుడు ఏమన్నాడు చూడండి యజమానుడు? అతని యజమానుడు బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. 2 ఇచ్చుకున్నవాడిని కూడా ఏమన్నాడు యజమానుడు? బలా అన్నాడు. ఏమండి? బలా, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను కూడా ఏం చేయాలనుకుంటున్నాను? నేను అనేకమైన వాటి మీద నిన్ను కూడా నియమించాలనుకుంటున్నాను. నువ్వు కూడా నీ యజమానుని సంతోషంలో
పాలు పొందు అన్నాడండి. ఒకటి తీసుకున్నవాడు వచ్చాడు. తరువాత ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇచ్చుకున్న 5 అయినా 5 నమ్మకంగా ఉన్నాడు. 5 ఇచ్చుకున్నవాడు. 2 ఇచ్చుకున్నవాడు కూడా 2 ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈ నమ్మకం గురించి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. అది చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. నమ్మకం గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. అంటే మనం మిక్కిలి కొంచెములో కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎక్కువలో కూడా ఏమవుతాం? నమ్మకంగా ఉండగలుగుతాం. కొంతమందికి ఏమంటే ఏదైనా అప్పగించామనుకోండి నమ్మకంగా ఉండరండి, నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. ఏమండి కొద్దిగా 1000-2000 ఇచ్చి ఎవరికన్నా పలానోళ్ళకి అందజేయండి అని ఇచ్చామనుకోండి, కొంతమంది వాడేసుకుంటారండి. ఎవరు అంటే 1000-2000 ఇస్తేనే నువ్వు ఇవ్వలేదంటే ఓ 10,000 ఇస్తే, ఒక 50,000 ఇచ్చి పలానోళ్ళకి ఇచ్చిరమ్మా అంటే, 1,00,000 రూపాయలు ఇచ్చి పలానోళ్ళకి అందజేయమంటే ఇస్తారా? నువ్వు 1000-2000కే నువ్వు పట్టుకెళ్ళి నువ్వు ఖర్చు పెట్టుకు తినేసావంటే నీకు ఒక 50,000 1,00,000 ఇస్తే నమ్మకంగా ఉంటావా? ఉండు. అందుకే మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. కాబట్టి మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నారు. 5 తీసుకున్నవాడు 2 తీసుకున్నవాడు. కానీ 1 తీసుకున్నవాడు ఎలా ఉన్నాడు చూడండి. ఇప్పుడు 1 తీసుకున్నవాడు వచ్చాడు, ఏమన్నాడు చూడండి. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకునే వాడువనైనా కఠినడు అని నేను ఎరుగుదును. ఇదేంటిది? 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఏమంటే 1 తీసుకున్నవాడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకునే వాడవునైనా కఠినడు అన్నాడేంటి? విత్తన చోట ఎవరైనా కోయటకి వెళ్తారండి కొడవలు పట్టుకుని? చల్లని చోట పంట కూర్చుకోవటానికి ఎవరైనా వెళ్తారా? ఏ రైతైనా వెళ్తారండి? ఎవరు వెళ్ళరు. ఏమండి విత్తని చోటకి వెళతారు, చల్లని చోటకి వెళ్తారు. విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకుని వాడునవైనా కఠినుడు అని నేను ఎరుగుదును. నువ్వు కఠినాత్ముడు నువ్వు అని నేను ఎరుగుదును. కాబట్టి నేను ఏం చేశానంటే, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో పెట్టి తిని. కాబట్టి నేను వెళ్ళి ఏం చేశాను? నువ్వు ఇచ్చిన 1 తలాంతుని భూమి తవ్వాను, అందులో దాచిపెట్టాను అంటున్నాడు. ఇదిగో ఇది నీది నీవు తీసుకోనమని చెప్పాను. ఏమండి ఇప్పుడు యజమానుడు ఇచ్చినాడు ఒకటి దాచి మళ్ళీ యజమానుడికి ఇచ్చేసే మనసు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చుకున్నావు మరి? ఏమండి యజమానుడికి ఎందుకు ఇచ్చాడు? ఒకదానికి మరొకటి నువ్వు సంపాదించగలవు, ఆ సామర్థ్యం నీకు ఉందనే కదా నమ్మకంతో ఇచ్చాడు. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చినని చదువుకున్నాం కదా. ఇప్పుడు 5 ఇచ్చినవాడు 5 సంపాదిస్తాడనే సామర్థ్యం ఉంది అని ఇచ్చాడు. 2 ఇచ్చినవాడు 2 సంపాదిస్తాడనే సామర్థ్యం ఉందని ఇచ్చాడు. 1 తీసుకున్నప్పుడు 1 సంపాదిస్తాడనే సామర్థ్యం ఉందనే కదా ఇచ్చాడు. మరి ఏం చేశాడు? ఇతను తీసుకెళ్ళి దాచిపెట్టాడు. దాచిపెట్టింది మళ్ళీ తీసుకొచ్చి ఏమంటున్నాడు? నువ్వు విత్తన్న చోట కోయివాడవు చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినా కఠినుడు నువ్వు. అందుకే ఇదిగో నీది నీకు తెచ్చేస్తున్నా అని మొఖం పడేస్తున్నాడు. నీది నువ్వు తీసుకో. అప్పుడేమన్నాడు చూడండి యజమాని. అందుకు అతని యజమాని వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడా? ఏమండి అన్నాడండి. సోమరవైన చెడ్డ దాసుడా, నువ్వు సోమరుడు, నువ్వు నీకు ఇచ్చిన దాన్ని ఏమండి నీకు ఇచ్చిన దానితో మరొకటి సంపాదించే కష్టపడే మనస్తత్వం నీకు లేదు.
కష్టపడే మనస్తత్వం ఉండదు కొంతమందికి. సోమరులు అనమాట. దేవుడు ఎన్ని ఇచ్చినా కూడా దేవుని కోసం వాడరు, దేవుని కోసం ఉపయోగించరు. కనుక సోమరువైన చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా. ఏమండి? నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నువ్వు ఎరుగుదువా. సోమరువైన చెడ్డదాసుడా. సోమరు వాళ్ళ గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట క్రీస్తుకు పూర్వం తెలియజేశాడండి. ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరు తిరుగును. ఉతక అంటే తెలుసండి? ఇప్పుడంటే డోర్లు మారిపోయినాయి, కానీ ఇంతకుముందు వేరే డోర్లు ఉండి, అంటే గోడలో నుంచి ఒక ఐరన్ రాడ్ లాంటిది పెట్టి దానికి తగిలించేవారు డోర్లు, కింద ఒకటి పైన ఒకటి ఐరన్ రాడ్లు వచ్చి అలా తగిలించేవారు అనమాట. అప్పుడు మనం తలుపు తీసినప్పుడు వేసినప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్నే ఉతక అంటారు. అదే చెప్తున్నాను ఇక్కడ. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరు తిరుగును. తలుపు ఎలాగైతే ఉతక మీద తిరుగుతుందో, సోమరుడు ఏం చేస్తాడట? మంచం దిగడనమాట. కష్టపడడానికి ఇష్టపడ్డనమాట. మంచం మీద పడుకొని అటు ఇటు ఏం చేస్తాడు? తిరుగుతాడట. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టం అనుకోను. అంటే నోట్లో ముద్దెట్టుకోవటం కూడా బద్ధకం అనమాట ఇతనికి. అర్థమవుతుందండి? సోమరుడికి అన్నం కలిపి ఆ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకోవడానికి కూడా కష్టం అనుకుంటాడట. అదే చెప్తున్నాడు చూడండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచును, నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టం అనుకొను. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొను. నేను పెద్ద జ్ఞానిని అనుకుంటాడట మళ్ళీ సోమరుడు. ఏమండి? ఏ పని చేయడు సోమరుడు, కానీ ఏమనుకుంటాడట? ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే నేనే తెలివైనోడిని, నేనే జ్ఞానవంతుడిని అనుకుంటాడు అనమాట. ఏ పని చేయనోడు మాటలు చూడండి, కోట్ల మీద ఉంటాయి. జేబులో చిల్లుగా ఉండదు. మాటలు కోట్ల మీదే, లక్షల మీద కూడా కాదు. కాబట్టి నేను జ్ఞానిని అనుకుంటాడట. సోమరుడు ఏ పని చేయడు. అందుకే సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా అని చెప్పి, అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల దగ్గర వద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఈ ఒకటే ఉంది కదా వీడి దగ్గర, ఈ ఒకటి ఉన్న వాడి దగ్గర తీసేసుకుని ఎవరికి ఇమ్మన్నాడు? ఎవరైతే 5కి 5 సంపాదించాడో ఆ 10 తలాంతులు గలవాడికి ఇవ్వండి. ఎందుకంటే వీడు సోమరుడు. అతను 5 తీసుకున్నవాడు కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు, 5కి 5 సంపాదించగలిగేవాడు. కాబట్టి అతనికి ఇవ్వండి అని చెప్పాడట. చెప్పి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఎందుకంటే నీకు ఇచ్చాడు, నువ్వు దేవుని కోసం వాడలేదు, మరి ఏం చేయాలి? నీ దగ్గర ఉన్నది తీసేస్తాడు. అర్థమవుతుందా? ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు ఏదో ఇచ్చాడు, ఆస్తి ఇవ్వచ్చు, అంతస్తు ఇవ్వచ్చు, లేకపోతే ధనం ఇవ్వచ్చు, నీకు ఆరోగ్యం ఇవ్వచ్చు, నీకు జ్ఞానం ఇవ్వచ్చు, నీకు తెలివి ఇవ్వచ్చు. నీకు ఇచ్చిన వాటిని నువ్వు ఏం చేయట్లేదు? దేవుని కోసం ఉపయోగించట్లేదు, దేవుని కోసం వాడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తీసేసుకుని దాన్ని ఎవరైతే దేవుని కోసం వాడుతున్నారో వాళ్ళకి ఇస్తాడట. అందుకే కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు
పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. ఏమండి? పనికి మాలిన ఆ దాసుని, సోమరైన చెడ్డదాసుడా అన్నాడు కదా ఇందాక. ఇప్పుడేమంటున్నాడు? పనికి మాలిన ఆ దాసుని అంటే పనికి రాడీడు. ఏమండి? పని చేయలేను ఏమంటారు? పనికి మాలోడీడు అంటారు. ఏమండి? అంతేనా? అంతే కదండి. పని చేయలేను ఏమంటారు? పనికి మాలోడు రాయుడు అంటారు. దేవుడు అదే అంటున్నాడు, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునా. నేను వెలుపటి చీకటిలోనికి అంటే ఎక్కడికి? నరకానికి. ఏమండి? నరకానికి త్రోసివేయుడి. అక్కడ ఏముంది? ఏడుపును పండ్లు కొరుకుటయు. పండ్లు కొరకడం అంటే ఏదో యాపిల్ పండు, అరటి పండు అనుకుంటున్నారేమో. ఏమండి? ఆ పళ్ళు కాదు. ఆ బాధ కలిగినప్పుడు మనం పళ్ళు కొరుకుతూ ఉంటుంది కదా, అబ్బా అని, అలాగనమాట. ఏమండి? వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉన్నది అన్నాడు. ఏమండి? అందుకే దీని గురించి ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడుంది అని మనం చూడగలిగితే, ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యపట్నం చేసుకున్నాం కదా. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడుంది అనేది చూడగలిగితే 13వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చూడండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అగ్నిగుండములో పడేస్తారు. ఎవరిని? ఏమండి? సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి, దుర్నీతి పరులను, నీతిగా బ్రతకలేని వారిని, పరిశుద్ధంగా బ్రతకలేని వారిని, వాక్యానుసారంగా బ్రతకలేని వారిని, యథార్థంగా బ్రతకలేని వారిని, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకలేని వారిని, దేవుని మాటలకు లోబడి బ్రతకలేని వారు అందరినీ కూడా ఏం చేస్తాడట? సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏముంది? ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడుందంటే అగ్నిగల నరకములో అన్నాడు. చూడండి, అగ్నిగల నరకంలో. నరకంలో ఏముందా అంటే నరకంలో అగ్ని ఉంది. ఏమండి? నరకంలో ఏముంది? అగ్ని ఉంది. అగ్నిగల నరకములో అనే పదం ఉంది చూడండి, అందరూ చూడాలన్నమాట. అగ్నిగల నరకములో పడవేయును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లిదురు, చెవులు గలవాడు వినుగాక. నీతిగా బ్రతికిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? తండ్రి రాజ్యములో అంటే పరలోక రాజ్యములో ఎలా ఉంటారు? సూర్యుని వలె తేజరిల్లిదారు. ఏమండి? చాలా సంతోషంగా ఉంటారు. యజమానుని సంతోషంలో పాలు పొందమన్నాడు కదా. అక్కడ పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటారు నీతిగా బ్రతికిన వారు, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు, వాక్యానుసారంగా బ్రతికిన వారు. వాక్యానుసారంగా బ్రతికిన వారందరూ, దుర్నీతి పరులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని కోసం ఫలించిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకము గల అగ్నిలో పడవేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంది. కాబట్టి ఆ ఏడుపు పండ్లు కొరుకుట ఉన్న అగ్నిగుండానికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి ఇప్పుడు? ఏమండి? నమ్మకమైన మంచి దాసుడిగా మనం బ్రతకాలి. సోమరి అయిన చెడ్డ దాసుడిగా మనం బ్రతకూడదు. ఎలా బ్రతకాలి? నమ్మకమైన మంచి దాసుడిగా మనం బ్రతికితే మనం పరలోక రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. సోమరి అయిన చెడ్డ దాసుడు అంటే ఎలాగంటే వచ్చి వినేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి. వచ్చి వినేసి వెళ్ళిపోతున్నాం. మనం ఇంకా దేవుని కోసం ఏదో చెయ్యాలని కానీ, లేకపోతే దేవుని కోసం బ్రతకాలని కానీ, వాక్యాన్ని అనేక మందికి అందించాలని కానీ, వాక్యానుసారంగా బ్రతకాలని కానీ ఏం పట్టించుకోకుండా అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నాం. మనం ఎవరి లెక్కలోకి వెళ్తాం? సోమరి అయిన చెడ్డదాసుని లెక్కలోనికి వెళ్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సోమరి అయిన చెడ్డదాసుని లెక్కలోనికి వెళ్లకుండా నమ్మకమైన మంచి దాసుని లెక్కల్లోకి మనం వెళ్ళి మన నిత్య జీవానికి వారసులు అవ్వాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.